వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. యాక్చువల్గా నేను ఏ సినిమా ప్రమోషన్స్లో అయినా నేను ఇదే ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని అడుగుతున్నాను. మనం ఒక మూవీని నమ్మినప్పుడు ఆ మూవీ మొత్తం మీద ఒక సోల్ పాయింట్ ఉంటుంది. దాన్ని ప్రమోషన్స్లో చెప్పం, కంటెంట్లో రిలీజ్ చేయము, ప్రమోషన్ కంటెంట్లో రిలీజ్ చేయము, దాన్ని అలా దాచిపెట్టుంటాం. ఇప్పుడు మీరు సినిమా చూసుకున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు అనుకున్న ఆ సోల్ పాయింట్ కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగారా? 100% ప్రెజెంట్ చేయగలిగామండి. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. ఆ సర్ప్రైజెస్ అన్నీ కూడా మీరు ఫీల్ అవుతారండి. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పటిదాకా జేడీ గారు లేకపోతే తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరికి సంబంధించిన క్యారెక్టర్లు ఒకే ఫ్రేమ్లో ఉండి ఆ సీన్స్ ఏవి కూడా బయటికి రానివ్వలేదు మీరు, కరెక్టా? అవునండి. సో అదేనా మీ సోల్ పాయింట్ మూవీ మొత్తం మీద? ఎస్, అదే. అంటే లైక్ చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది మీకు, అంటే లైక్ ఎందుకు కలుసుకోలేదు అనేది. అండ్ ఇంకోటి విన్నాను, సింగిల్కి సంబంధించి సీక్వెల్ ఇప్పటికే జరుగుండాలి, బట్ ఏ కారణం వల్ల ఆగింది? ఇమీడియట్గా చేయాలనే ఆలోచనతోనే స్టార్ట్ చేశారనుకున్నాను, నిజమేనా? సింగిల్ కథే అండి. కథ ఏమన్నా వస్తే డెఫినెట్గా వీఆర్ ఓపెన్. విష్ణు గారు కూడా ఓపెన్ గానే ఉన్నారు. ఒక కథ పాయింట్ అయితే ఉంది నా దగ్గర, అది నేను విష్ణు గారితో కూడా ఒకసారి డిస్కస్ చేశాను. బాగుంది అని అన్నారు. డెవలప్ చేయాలండి, టైం ఉంటే కూర్చొని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మా ప్రయారిటీ గాయపడ్డ సింహం అయిపోయింది. ఒకసారి గాయపడ్డ సింహం అయిపోయిన తర్వాత ఒకసారి నేను విష్ణు గారితో, ఇప్పుడు దీంట్లో కూడా సీక్వెల్ ఉంది, ఇప్పుడు దీనికి ఇది వర్కౌట్ అవుతుంది, 100% అవుతుంది. అండ్ మేము ఎంత కాన్ఫిడెంట్ గా వాల్యూమ్ 1.5 అని వేసాము, దీనికి వాల్యూమ్ 2 ఉంది. అది ఎండ్ ఆఫ్ ద ఫిలిం రివీల్ చేస్తున్నాం. అండ్ అందులో అగైన్ లైక్ యూనో దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి. టైం అది కుదిరితే డెఫినెట్ గా అది సింగిల్ కి ఎక్స్టెన్షన్ ఏంటనేది డెఫినెట్ గా ఒకసారి డిస్కస్ చేస్తామండి. అది విష్ణు గారితో. మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, యాక్చువల్గా స్క్రిప్ట్ మీద అవగాహన ఉన్న నిర్మాత మీరు, ఇది చాలా యూనిక్ క్వాలిటీ, చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ నిర్మాతకి. అయితే ఒక అప్కమింగ్ డైరెక్టర్స్ లేదా కొత్త కుర్రాళ్ళు, మంచి కథలు ఉంటాయి, ప్లాట్ఫామ్ ఉండదు, ఎలా రీచ్ అవ్వాలో తెలియదు. సో మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఈజీ అండి. నాకు లైక్ యూనో పీపుల్ వెల్ లైక్ ఈమెయిల్ చేస్తారు నాకు, కొంతమంది డైరెక్ట్ గా నా నెంబర్ ఉంటుంది, వాళ్ళు వాట్సాప్ చేస్తారు నాకు, కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేస్తారు, ఏదో రకంగా రీచ్ అవుతారు. ఐఎమ్ ఆల్వేస్ యాక్సెసిబుల్ అండి, ఇక్కడే ఉంటా, ఆఫీస్లో ఉంటాను. సో వింటూ ఉంటాం. మాకు టీం కూడా ఉంది కింద, ఒక టీం, ఆ టీం కూడా కథలు వింటూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఉంది, కంటెంట్ అయితే మా దగ్గర ఉంది. నెక్స్ట్ 2-3 years సరిపడగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్అప్ లో. మంచి ప్రాజెక్ట్ ఏదైనా వచ్చింది అని అంటే డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అండి. అండ్ ప్రతి మేకర్ కూడా ఒక గోల్ అనేది ఒకటి ఉంటుంది, ఇలాంటి సినిమా తీయాలి, ఇలాంటి స్పాన్లో తీయాలి, ఇలాంటి స్టార్తో తీయాలి అని చెప్పేసి. మీకున్న గోల్ ఏంటి ఆ విషయంలో? నా గోల్ అండి, డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. విశ్వనాథ్ గారిని మిస్ అవుతున్నానండి నేను. అలాంటి సినిమా ఏదైనా మంచి డ్రామా చేయాలి అనేది. యాక్చువల్గా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను. పూర్ణోదయ బ్యానర్స్ ఏడిది నాగేశ్వరరావు గారు సినిమా తీయమని వెళ్ళిన తర్వాత ఆయనకి 4 పేజీల్లో గీతలుగా 4 లైన్లు రాసిచ్చారంట, శంకరాభరణం కథ. ఈయనకు టేస్ట్ ఉంది కాబట్టి, దాని వాల్యూ అర్థమైంది కాబట్టి శంకరాభరణం వచ్చింది. లేకుంటే ఈయన వద్దంటే ఆయన ఆగిపోవడానికి రెడీగా ఉన్నాడు డైరెక్టర్. ఆయన తప్పించి ఇంకెవరు తీస్తారంటే నమ్మకం లేదు ఆ రోజుల్లో కదా. సో ఎందుకు అడిగానంటే, నిర్మాతకి కంటెంట్ మీద టేస్ట్ ఉండడం అంటే నిజంగా అద్భుతాలు వస్తాయి. సో మీరు ఆ పాత్రలో ఉన్నారు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ నాకు సక్సెస్ వైపులు కనిపిస్తున్నాయి, మీకు జడ్జిమెంట్ ఉంది. సో మరికొన్ని గంటల్లో అందరం కలిసి సినిమా చూడబోతున్నాం. సినిమా సక్సెస్ అయినాక మరో మంచి ఇంటర్వ్యూలో కూర్చుందాం. హ్యాపీగా కూర్చుందాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.